ఇది ప్రజాస్వామ్యం అన్నట్టు లేదు, ఒక పార్టీ స్వామ్యం అన్నట్టు ఉంది. ఒక పార్టీ వాళ్ళు ఓడిపోతే ఇంకో పార్టీ వాళ్ళు కొట్లాడించడం ఏంది, గడబడ పెట్టుకోవడం ఏంది, దౌర్జన్యాలు చేయడం ఏంది. అంటే మొత్తం వీలే గెలవాలని ఆలే గెలవాలని అన్న రూల్ అయితే ఏం లేవు కదా. ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళు గెలుస్తుంటారు. ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పాలన ఏంది ఇది? ఇది చాలా నీచమైన పాలన. ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేది ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు చేపడుతుంటారు. కానీ దానికి విరుద్ధంగా మేమే లేము, మేము రాలేదేంది, వేరే వాళ్ళు వచ్చిరేంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్య పాలనకి ఎలకడ చోటు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే అధికారంలోకి ఉంటారు. అది ప్రజల ఇష్టం. కానీ మా పార్టీ వాళ్ళు రాలేదు, మా పార్టీ వాళ్ళు రాలేదని పార్టీల మీదంగా కొట్టుకొని చంపడం ఏంది? ఇంత ఘోరంగా ఎట్లా కొట్టుకుంటున్నాడు? వీడియోలు చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక్కొక్క కాడైతే మరి ఘోరంగా ట్రాక్టర్ వేసి తొక్కిస్తున్నారు, దెబ్బలు కొట్టిస్తున్నారు. ఒక్కొక్క కాడ సర్పంచ్ పోటీ చేస్తున్నారని, మా మీద పోటీ చేస్తామని రెడ్డి డివిజన్ నల్గొండ జిల్లాలో అయితే మరి ఘోరంగా ఉన్నది రెడ్డిల పాలన. అభ్యర్థిగా పోటీ చేసినందుకే కట్టేసి కొడుతున్న పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఎటుపోతుంది ఈ రాష్ట్రం? ఇది ప్రజాపాలన, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా ఉంటాయా?